బ్యాక్ టు న్యూస్. తెలంగాణకు సిరుల గని నల్ల బంగారాన్ని తనలో ఇముడ్చుకున్న నేల, వందల ఏళ్లుగా తవ్వకాలు జరుపుతున్న కనకపు రాసులు కురిపిస్తున్న కొండ, తరగని సిరి సంపదలు అందిస్తూ భూమి పొరల్లో బొగ్గు నిక్షేపాలను నిక్షిప్తం చేసుకుని దేశానికి వెలుగులు నింపుతోంది సింగరేణి. ఎందరో రైతు కూలీలను చేరదీసి ఉపాధి కల్పిస్తూ వెన్నుదన్నుగా నిలిచిన సిరులవేణి 137 వసంతంలోకి అడుగుపెట్టింది. వెలుగులు పంచే చీకటి సూర్యులపై రాజ్ న్యూస్ స్పెషల్ స్టోరీ. తలమానికం సిరుల మాగాని సింగరేణి ఒకప్పుడు లక్షకు పైగా సింగరేణికి కార్మికులు ఉపాధి కల్పించిన సింగరేణి సంస్థ దేశానికి వెలుగులను అందిస్తూ దేశంలోనే తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న సంస్థ ఇప్పుడు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటా ఉంది. 136 ఆవిర్భావ వేడుకలకు సంబంధించి రాజ్ న్యూస్ అందిస్తున్న ప్రత్యేక కథనం. ప్రతిక్షణం ప్రాణాలను పణంగా పెట్టి చీకటిలో పనిచేస్తూ నల్ల బంగారాన్ని వెలికితీస్తూ ప్రపంచానికే వన్నె తెస్తున్నారు సింగరేణి కార్మికులు. తెలంగాణలో అతిపెద్ద కార్మిక రంగ పరిశ్రమ సంస్థ సింగరేణి. మంచిర్యాల, ఆసిఫాబాద్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విస్తరించిన సింగరేణి దినదిన అభివృద్ధి చెందుతూ ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తూ రికార్డు స్థాయిలో బొగ్గు ఉత్పత్తి సాధించి వేల కోట్ల రూపాయల లాభాలు గడిస్తోంది సింగరేణి సంస్థ. 136 ఏళ్లు పూర్తి చేసుకున్న సింగరేణి సంస్థ ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని దేశంలోనే తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. సింగరేణి సంస్థ బ్రిటిష్ ప్రభుత్వంలో పురుడు పోసుకుంది. మొట్టమొదట ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇల్లందులోని బొగ్గుట్టలో 1889లో బొగ్గు తవ్వకాలు ప్రారంభించారు. ఆ తర్వాత 1920 డిసెంబర్ 23న సింగరేణి కాలరీస్ కంపెనీగా ఏర్పడింది. రాష్ట్ర ప్రభుత్వ వాటా 51%, కేంద్ర ప్రభుత్వ వాటా 49%తో కంపెనీ కొనసాగుతూ వస్తుంది. సింగరేణిలో 38,000 మంది కార్మికులు కొనసాగుతున్నారు. సింగరేణిలో అనేక సమస్యలపైన సంవత్సరాల కాలంగా సింగరేణి యాజమాన్యంతో జరిగిన స్ట్రక్చర్ సమావేశాలు కానీ, జేసీసీ సమావేశాలు కానీ, ఏదైతే సింగరేణి హామీలు ఇచ్చినామో ఆ హామీల ప్రకారం వారసత్వ ఉద్యోగాలు కొనసాగించాలని, మెడికల్ బోర్డు కొనసాగించాలని, సింగరేణి ఉద్యోగులకు ఏదైతే పెర్స్ పైన అలవెన్స్ల పైన పడే అలవెన్స్లను యాజమాన్యం కోల్ ఇండియా మాదిరిగా చెల్లించాలని, అదేవిధంగా సింగరేణి ఉద్యోగులందరికీ కూడా సొంతింటి పథకం అమలు చేయాలని తదితర ప్రధాన డిమాండ్లపైన అనేక మార్లు చర్చలు జరిపిన సింగరేణి యాజమాన్యం సానుకూలంగా స్పందిస్తూనే కమిటీలు వేసి కమిటీల ద్వారా కాలయాపన చేస్తుంది తప్ప ఇప్పటి వరకు అవి పరిష్కారం కాలేదు. ప్రధాన సమస్యలతో పాటు ఇంకా ఏరియా లెవెల్ ఉన్నటువంటి సమస్యలను కూడా అన్ని యాజమాన్యం దృష్టికి తీసుకుపోవడం జరిగింది. ఈ పెర్స్ పైన ఇన్కమ్ ట్యాక్స్ కానీ, అదేవిధంగా సొంతింటి పథకం కానీ, దీనికి ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. మారుపేర్ల సవరణ అనేది కూడా ఇది గత 10 సంవత్సరాలుగా గత ప్రభుత్వం కూడా హామీ ఇచ్చింది. ఈ సింగరేణి ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఇవన్నీ కూడా పరిష్కారం చేస్తామని సంవత్సరాల కాలం గడుస్తూ ఉన్నది. వాళ్ళ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాల దగ్గరకు వచ్చింది. కాబట్టి ఇకనైనా ఈ సమస్యల మీద మీరు దృష్టి సారించి ఈ పరిష్కారం చేయాలని మేము ఏఐటీసీ గా డిమాండ్ చేస్తా ఉన్నాం. మంచిర్యాల జిల్లా జైపూర్లోని 1200 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రం ఏర్పాటు చేసి కోట్లాది రూపాయల లాభాలు గడిస్తుంది. దీనికి అదనంగా మరో 800 మెగావాట్ల విద్యుత్ కేంద్రాన్ని కూడా త్వరలో ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తుంది. కంపెనీ వ్యాప్తంగా 246 మెగావాట్ల సోలార్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. అయితే కార్మికులు కొన్నేళ్లుగా అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. పాలకులు, ప్రభుత్వాలు మారినా ఇప్పటికీ సింగరేణిలో కార్మికుల సొంతింటి కల నెరవేరడం లేదు. సింగరేణి డే అనేది ప్రతి సంవత్సరం చాలా ఆర్భాటాలు జరుగుతుంది. ఈసారి ప్రభుత్వం కూడా కొంచెం తక్కువ నిధులు కేటాయించడంతో కొంచెం ఇబ్బంది జరుగుతుంది. కానీ సింగరేణి రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా చేపట్టి మంచి ఉన్నత స్థాయిని చేపట్టాలి. 106 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ సింగరేణిని భూగర్భ గనులు తగ్గిపోవడంతో కార్మికుల సంఖ్య తగ్గుతుంది, గణనీయంగా తగ్గుతుంది. కార్మికుల సంఖ్య పెరగాలంటే భూగర్భ గనులు పెంచాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీనికి చొరవ తీసుకొని మరియు గెలిచిన సంఘాలు కూడా పోరాడి మా కార్మికులకు సొంతిల్లు అయితే భూగర్భ గనులు పెంచడం అయితే ఇంకా అనేక వసతులు సింగరేణి కార్మికులకు ఐటీ రుణమాఫీ అయితే లేదు. ఇటువంటి చేపట్టి సింగరేణిని రానున్న రోజులలో ఇంకా భవిష్యత్తులో ఇంకా ఎక్కువ ఎదిగే విధంగా సింగరేణి అభివృద్ధి చెందే విధంగా వివిధ రాష్ట్రాలకు వ్యాపించే విధంగా చేయాలని సింగరేణి కొత్తగా వచ్చిన సిఎండి గారిని కోరుతూ మరియు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కూడా మేము తెలియజేస్తున్నాం. అత్యున్నత స్థాయిలో బొగ్గు పరిణామాలు ఇప్పుడు నాణ్యత అనేది చాలా చూస్తున్నారు. ఇంతకుముందు గతంలో బొగ్గు చాలా రేటు ఉండేది, ఇప్పుడు రేటు తగ్గింది. పారిశ్రామికవేత్తలు కూడా బొగ్గు రంగంలోకి ఇన్వాల్వ్ అవడంతో బొగ్గు రేటు అనేది తగ్గిపోతుంది, కార్మికుల సంఖ్య తగ్గిపోతుంది. కానీ దీన్ని ప్రభుత్వం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టిలో పెట్టుకొని దీన్ని కొంచెం ముందుకు తీసుకెళ్లవలసిందిగా. ఇతర రంగాల్లో అనేక లాభాలను గడిస్తున్న సింగరేణి సంస్థ ఇప్పుడు ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొంటుంది. ప్రభుత్వ రంగ సంస్థలకు విద్యుత్ను సరఫరా చేస్తుంది. కానీ ఆయా సంస్థలు బకాయి పడ్డ వేల కోట్ల రూపాయలు చెల్లించకపోవడంతో సింగరేణి నష్టాల్లో కూరుకుపోయింది. రాజకీయ పార్టీల జోక్యంతోనే నష్టాలు వచ్చాయంటున్నారు కార్మిక నేతలు.
సింగరేణి సంస్థ 137 సంవత్సరాలు కావస్తున్నప్పటికీ కూడా సింగరేణి కార్మికులు కొంత మార్పు రావాల్సినటువంటి అవసరం ఇప్పటికే ఉండే. సింగరేణి కార్మికుల పట్ల కొంత వివక్ష జరుగుతుందనేది స్పష్టంగా కనిపిస్తున్నది. ఇవాళ ప్రైవేటు కంపెనీల చూస్తే వాటికి ధీటుగా మనం పోటీపడి ఈనాడు లాభాల వాటకు తీసుకొచ్చి సింగరేణిని ప్రపంచ స్థాయికి తీసుకుపోయినటువంటి ఈ కార్మిక లోకం మరి వారు కోరుకున్నటువంటి మరి నూతన భవనాలే కావచ్చు, వడ్డీ లేని రుణమే కావచ్చు, మెరుగైనటువంటి వెల్ఫేర్ కు సంబంధించినటువంటి సౌకర్యాలు, అనేక రకాలైనటువంటి సౌకర్యాలు ఇవాళ కార్మికుడు మరి అడగడం జరిగింది. కానీ ఇప్పటి వరకు సొంత ఇంటి కళ అనేటువంటిది నెరవేరలేదనేది స్పష్టంగా చెప్పడం జరుగుతున్నది. సింగరేణి ఆవిర్భావం అయి ఈనాటికి 137 సంవత్సరాలు కావస్తున్నప్పటికీ కూడా సింగరేణిలో కార్మికుడు రిటైర్మెంట్ అయిన తర్వాత అనేక రకాలైనటువంటి అవస్థలు పడుతున్నాడు. వాళ్ళకు ఒక మెరుగైనటువంటి అవసరాలు ఇవాళ ఈ సింగరేణి కార్మికుడికి అవసరం ఉందని ఈ సందర్భంగా చెప్పక తప్పదు. సింగరేణి కార్మికులను కూడా ఈనాడు వాళ్ళకు రిహాబిటేషన్ ఎట్లయితే కావాలనో సింగరేణి కార్మికుల భవిష్యత్తు కూడా అదే పరిస్థితిగా మారేటువంటి పరిస్థితి కనిపిస్తున్నందున ఈనాడు సింగరేణి ఇంకా మనుగడ సాగాలంటే, సింగరేణి భావితరాలకు ఇంకా అందాలంటే రాబోయే రోజులలో సింగరేణి అనేక రంగాలలో ఇవాళ అడుగు పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. బొగ్గు ఏతర సంస్థల్ని ఇవాళ నెలకొల్పోని కార్మికుల శాతం తగ్గిపోతున్నది. ఇవాళ కార్మికులను కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ కార్మికులను కాపాడుకొని ఇవాళ సింగరేణి భవిష్యత్తును కూడా మనందరం కూడా కాపాడుకొని సింగరేణి సంస్థను 4 కాలాల పాటు కాపాడుకొని మనందరం కూడా ముందుకు సాగుదామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. గత 130 సంవత్సరాలుగా సింగరేణి ఏర్పడి ఈ ప్రాంతంలోని పాత 4 డిస్టిక్లు, ఈనాడు ఏర్పడ్డ 6 డిస్టిక్లో ఉన్నటువంటి సింగరేణి గనులలో 1,16,000 మంది కార్మికులు గతంలో ఉన్నప్పటికీ వాటి మీద ఆధారపడి 5 లక్షల మంది ప్రజానీకం మరి జీవనం కొనసాగిస్తున్న శుభ సందర్భం. మరి అలాంటి సింగరేణి ఎంతో మందికి, ఎన్నో లక్షల మందికి ఉపాధి కల్పించినటువంటి సింగరేణి గతంలో తీసుకొచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం 2015లో ఎన్ఎండిఆర్ యాక్ట్ తీసుకొచ్చి రావడం వల్ల సింగరేణిలో ఇవాళ గనులు లేకుండా పోయిన సందర్భం ఏర్పడ్డది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి మరి ప్రభుత్వంలో ఉండి మరి ఎన్ఎండిఆర్ యాక్ట్ ను అడ్డుకోకుండా 13 మంది ఎంపీలతోని తెలంగాణ రాష్ట్ర సమితి సభ్యులు మరి ఎన్ఎండిఆర్ యాక్ట్ కేసి అది యాక్ట్ వచ్చే విధంగా చేయడం వల్ల ఇవాళ సింగరేణిలో కొత్త గనులు ఏర్పడే పరిస్థితి లేకుండా, కొత్త ఓపెన్ కాస్ట్ గానీ కొత్త అండర్ గ్రౌండ్ గానీ వచ్చే పరిస్థితి లేకుండా పోవడం వల్ల మరి సింగరేణికి కొత్త గనులు లేకపోవడం వల్ల ఇక్కడ ఉపాధి అవకాశాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడ్డది. ఆనాడు 1,16,000 మంది కార్మికులు ఉంటే ఈనాడు కేవలం 42,000 మంది కార్మికులు ఇవాళ సింగరేణిలో మరి ఉపాధి కొనసాగిస్తాను. సింగరేణిలో ఎంతో మంది యువకులు మరి ఆనాడు సింగరేణి మీద ఆధారపడి మరి ఉద్యోగం కల్పించుకొని మరి ఆ ఉద్యోగ నిర్వహణ చేస్తుంటే ఇవాళ ఏర్పడుతున్నటువంటి ఈ బొగ్గు గనుల వల్ల ఇక్కడ ఉన్న యాజమాన్యం తీసుకుంటున్నటువంటి నిర్ణయాల వల్ల ఇక్కడ ఉపాధి కార్యక్రమాలు యువకులకు దొరకట్లేదు. ఇక్కడ కొత్త మైండ్స్ రావాల్సింది. మీరు వేలంలో పాల్గొని కొత్త మైండ్స్ తీసుకురావడం వల్ల ఉపాధి అవకాశాలు ఉంటాయి, ఇక్కడ బొగ్గు గనులు ఉంటాయి అని చెప్పేసి విజ్ఞప్తి చేసిన మేరకు మరి కొత్త గనులకు వేలం పోయే పరిస్థితి ఇవాళ సింగరేణి యాజమాన్యం ముందుకు వచ్చిన సందర్భం కనిపిస్తుంది. రాబోయే కాలంలో కొత్త బొగ్గు గనులు తీసుకురొచ్చి కొత్త ఓపెన్ కాస్టులు తీసుకొచ్చి ఈడున్న ప్రాంతానికి ఉపాధి అవకాశాలు కల్పించి ఈ సింగరేణి ప్రాంతంలో 6 జిల్లాల్లో ఉన్నటువంటి ప్రజానీకానికి అందరికీ కూడా మరి ఉపాధి అవకాశాలు కలిగించి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలు చేయాలని చెప్పేసి మరి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పటికే సింగరేణి సంస్థ మ్యాన్ పవర్ ను తగ్గించింది. ఒకప్పుడు 1,00,000కు పైగా ఉన్న కార్మికుల సంఖ్య క్రమేణా తగ్గుతూ వచ్చింది. పూర్వ వైభవం రావాలంటే యాజమాన్యం భూగర్భ గనులను ఏర్పాటు చేయాలంటున్నారు కార్మిక సంఘం నేతలు. సింగరేణి కార్మికుల మనుగడ ప్రశ్నార్థకంగా మారకుండా ఉండడానికి సింగరేణి సంస్థ యాజమాన్యం భూగర్భ గనులను తెరిచి కూడా కార్మికుల సంఖ్యను పెంచే విధంగా కూడా చర్యలు చేపట్టాలని కార్మికులు, కార్మిక సంఘాలు అయితే కోరుతా ఉన్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో అరుణ్ కుమార్, రాజ్ న్యూస్, మంచిర్యాల జిల్లా. శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం